నా కలల కథనం అందరికీ నమస్కారం. నేను మీ లావణ్యంలోని కథానిక కవితను. ఈరోజు మనం వినబోయే స్టోరీ ప్రేమ యుద్ధం పార్ట్ 12. ఈ స్టోరీని వినబోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. రమణమ్మ దగ్గర పనిచేసే అతను సూర్య వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. అతన్ని చూడగానే సూర్య కనుబొమ్మలు పైకెత్తి, ఏంటి ఇలా వచ్చావు? ఆ ఇంటి గాలి ఈ ఇంటి వరకు వీచదు కదా అని కోపంగా అడిగాడు. అయ్యా, అది అమ్మగారు, అదే మా అమ్మగారు మిమ్మల్ని అమ్మాయి గారిని ఇంటికి రమ్మని చెప్పారు అని అతను చెప్పగానే సూర్య కోపంగా, మేము ఎక్కడికి రాము, వెళ్ళి మీ అమ్మగారితో చెప్పు అని అతనికి చెప్పేసి అక్కడి నుండి అతన్ని పంపించేశాడు. సంధ్య కాస్త ఏడుపు ముఖం పెట్టి, అదేంటండి అలా అంటున్నారు? మా నానమ్మకి నన్ను చూడాలనిపిస్తుందేమో, పాపం ఎంతైనా తను మా నానమ్మ కదా, ఒక్కసారి వెళ్ళి వద్దాం అని సంధ్య బ్రతిమాలుతూ అడిగింది. సూర్య ఆమెను పైకి కిందకి చూస్తూ, ఏంటి వరసలు కలుపుతున్నావు? మీ వాళ్ళు గుర్తుకు వస్తున్నారా? ఇంటికి నువ్వు వచ్చినప్పటి నుండి నేను చెప్తూనే ఉన్నాను కదా ఇక్కడి నుండి వెళ్ళిపోమని, కానీ నువ్వే నా మాట వినిపించుకోలేదు. నా భార్య అంటూ ఇక్కడే ఉండిపోయావు. నాతో నా ఇంట్లో నా భార్యగా ఉండాలి అంటే నువ్వు మీ వాళ్ళందరినీ మరిచిపోవాలి, లేదంటే ఇక్కడ నుండి శాశ్వతంగా వెళ్ళిపోవాలి. అయినా మొన్నటి వరకు చాలా పెద్ద పెద్ద మాటలే మాట్లాడి గొడవలే చేసావు, మరి ఇప్పుడేంటి మా నాన్నమ్మ పాపం అంటూ ఏడుపు ముఖం పెట్టావు? నాకు ఇలాంటివన్నీ నచ్చవు. నేను వద్దన్నా వినిపించుకోకుండా నువ్వు మీ వాళ్ళింటికి వెళ్తే తిరిగి మళ్ళీ ఇక్కడికి రాకూడదు. ఒక్కసారి నా ఇంటి గడప దాటితే నువ్వెవరో నేనెవరో. ఇంకో విషయం, అయిన వాళ్ళందరినీ దూరం చేస్తే ఆ బాధ ఎలా ఉంటుందో మీ వాళ్ళకి కూడా తెలియాలి. నువ్వు అక్కడికి వెళ్ళకపోవడమే మంచిది అంటూ అతను పొలం వద్దకు బయలుదేరాడు. బయలుదేరుతూ వెనక్కి తిరిగి ఆమె వైపు చూసి, చూడు, వద్దన్నా ఇక్కడే ఉన్నావు. నేను ఎంత అసహించుకున్నా నువ్వు తిరిగి కోపాన్ని చూపించలేదు. ఈరోజు ఇంటికి వచ్చాక నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్తాను. అది మన ఇద్దరి జీవితానికి సంబంధించింది అని ఆమెకు చెప్పేసి సూర్య అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆమె ఇంట్లోనే ఉండి ఎంతగానో ఆలోచిస్తూ ఉంది, వెళ్ళాలా వద్దా అని. కానీ అమ్మని అన్నయ్యని చూడాలని మనసులో ఎంతో ఆశగా ఉంది. ఆ ఆలోచనలతోనే సతమతపడుతూ అడుగులు బయటికి వేసింది. ఆమెకు తెలియకుండానే ఆ పాదాలు రమణమ్మ ఇంటి వైపుకు వేశాయి. సూర్య పొలం పనులు చేస్తూ సంధ్య గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. నేను చెప్పిందంతా విని అక్కడికి వెళ్ళకుండా ఉంటుందా? చూడాలి. ఒకవేళ నేను చెప్పినట్టే విని వాళ్ళందరినీ వదులుకోవడానికి సిద్ధపడితే ఈ రోజు నుండి ఆమెను నా భార్యగా అంగీకరిస్తాను అని సూర్య మనసులోనే ఆమె గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. సూర్యబాబు, సూర్యబాబు, సంధ్యమ్మ గారు ఆ రమణమ్మ వాళ్ళ ఇంటి వైపుకు వెళ్తుంది. నేను కళ్ళారా చూశాను. నేను ఎంత పిలుస్తున్నా ఆవిడ వినిపించుకోవడం లేదు, ఏదో పరధ్యానంలో ఉన్నట్టుంది అని ఒకతను చెప్పగానే సూర్య కోపంతో ఊగిపోతూ, నేను ఎంత చెప్పినా వినిపించుకోలేదా? ఎంతైనా దేవా చెల్లెలివే అనిపించుకున్నావు. నీ గురించి నా మనసులో ఎంతో గొప్పగా ఊహించుకున్నాను. అవన్నీ అబద్ధమని నిరూపించావు అని అతను అనుకుంటూ ఉన్నాడు. అయ్యో సూర్యబాబు, ఇంకా ఏం ఆలోచిస్తున్నారు? అమ్మాయి గారిని ఇక్కడికి తీసుకొని రండి. వాళ్ళ నానమ్మ ఏదో పథకం వేసినట్టే ఉంది. వాళ్ళ అమ్మని అన్నయ్యని కూడా పిలిచిందంట. మీ ఇద్దరిని విడదీయాలని చూస్తున్నట్టున్నారు. తనని ఇక్కడి నుండి దూరంగా తీసుకుని వెళ్తారేమో అని అతను చెప్పగానే సూర్యకి ఇంకా కోపం ఎక్కువైంది.
తను ఎక్కడికైనా వెళ్ళని, తన గురించి నాకు అనవసరం. కానీ ఆమె మెడలో ఉన్న తాళి మా అమ్మది. అది మాత్రం నాకు కావాలి. ఇక తన మెడలో మా అమ్మ తాళి ఉండకూడదు అని కోపంగా సూర్య రమణమ్మ ఇంటికి వెళ్ళాడు. గేటును కాలితో గట్టిగా తన్నాడు. ఆ సౌండ్కి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ బయటికి వచ్చారు. ఏయ్ సంధ్య, ఎక్కడున్నావే? పనికి మాలిన వాళ్ళు అందరూ బయటికి వచ్చారు. నువ్వు మాత్రం లోపలే దాక్కున్నావా? నేను ఎంత చెప్పినా వినకుండా ఈ ఇంటికి వచ్చావు. ఇక నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. మర్యాదగా బయటికి రా. నీ దగ్గర మా అమ్మ జ్ఞాపకార్థం ఉంది, అది తీసుకొని నేను వెళ్ళిపోతాను అని సూర్య అరుస్తూ ఉన్నాడు. ఏయ్, ఏంటిదిరా? నా ఇంటికి వచ్చి రౌడీజం చేస్తున్నావు? అయినా నువ్వు పిలుస్తున్న ఆ పిల్ల ఇక్కడెందుకు ఉంటుంది? నీతో పాటే వచ్చింది కదా. మమ్మల్ని అందరినీ కాదనుకొని నీ దగ్గర ఉన్న తనని నేను నా ఇంట్లో ఎందుకు దాచుకుంటాను? అసలు దానికి మాకు ఎలాంటి సంబంధం లేదు. ఆ రోజే చెప్పాను కదా. మళ్ళీ ఇక్కడికి వచ్చి గొడవ చేస్తున్నావేంటి అని రమణమ్మ అన్నది. ఏయ్ ముసలిదానా, నీ మనవరాలు ఇక్కడికి వచ్చిందని నాకు తెలుసు. మీ అందరూ కలిసి నాటకం ఆడుతున్నారని కూడా నాకు తెలుసు. నన్నేం చేయలేక నీ మనవరాలతో నన్ను దెబ్బతీయాలని చూశారు కదా. కానీ మీ ఆటలేవి నా దగ్గర సాగవు అని సూర్య ఆమెపై విరుచుకుపడుతూ ఉన్నాడు. అప్పుడే అక్కడికి వచ్చిన దేవ్, పల్లవి, రేణుక ఆ గొడవను చూశారు. దేవ్ని చూడగానే రమణమ్మ సూర్యాన్ని రెచ్చగొడుతూ అతనికి కోపం వచ్చేలా మాటలు మాట్లాడుతూ ఉంది. కోపాన్ని అదుపు చేసుకోలేక, ఆమె అనే మాటలను వినలేక సూర్య ఆవేశంగా ఆమె పైకి చెయ్యెత్తబోయాడు. దేవ్ ఒక్క అడుగులో అతన్ని చేరుకొని గట్టిగా అతని పుట్టలో ఒక పంచె వేశాడు. సూర్య ఒక్క అడుగు వెనక్కి వేశాడు. ఓహో, వచ్చావా? ఇంకా నువ్వు దర్శనం ఇవ్వడం లేదేంటా అనుకుంటున్నాను. ఈ రోజుతో నువ్వా నేనా అన్నది తేలిపోవాలి. ఇంకా ఎన్ని రోజులని నన్ను మోసం చేయాలని చూస్తున్నారు అంటూ సూర్య దేవ్పై చేయి చేసుకున్నాడు. వాళ్ళిద్దరినీ ఎంత ఆపినా ఆగడం లేదు. ఎన్నో రోజుల నుండి పెంచుకున్న కోపాన్నంతా ఆ రోజు ఇద్దరు ఒకరిపై ఒకరు చూపించుకుంటూ దెబ్బలు కొట్టుకుంటూ ఉన్నారు. రేణుక, పల్లవి ఏడుస్తూ ఉన్నారు. రాజేష్ కూడా అక్కడే ఉన్నాడు. రమణమ్మ అతనికి ఏదో చెప్పగానే రాజేష్ ఫోన్ చేసి పోలీసులని అక్కడికి పిలిపించాడు. వాళ్ళిద్దరూ కుట్టుకోవడం వల్ల దేవ్కు కొంచెం ఎక్కువగానే దెబ్బలు తగిలాయి. అతనికి నుదిటి నుండి రక్తం కారుతుంది. సూర్యకి మాత్రం ఎక్కడా గాయం కాలేదు. కానీ అతనికి వాళ్ళంతా వాచిపోయి ఉంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సూర్యాదే తప్పు అన్నట్టు మాట్లాడారు. అవును సార్, నేను ముసలిదాన్ని, ఈ ఇంట్లో ఒక్కదాన్నే ఉంటాను. నా మనవరాలిని వీడు మాయ చేసి పెళ్లి చేసుకున్నాడు. ఇంకా మా మీద పగ చల్లారలేదు అన్నట్టు ఉంది. అందుకే నన్ను చంపాలని మా ఇంటికే వచ్చాడు. చూస్తున్నారు కదా నా మనవడిని ఎలా కొట్టాడో అని రమణమ్మ ఏడుస్తూ చెప్పగానే ఆ పోలీసులు మీ నానమ్మ చెప్తుంది నిజమేనా అని దేవిని అడిగారు. అతను అవును అని చెప్పగానే పోలీసులు సూర్యని అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళారు. ఎంత జరుగుతున్నా సంధ్య ఒక్కసారి కూడా బయటికి రాలేదు. చీచి, అసలు తను మనిషే కాదు అని సూర్య సంధ్యపై ఇంకా కోపం పెంచుకున్నాడు. ఆ పోలీస్ వ్యాన్ సూర్య వాళ్ళ ఇంటి ముందు నుండే వెళుతుంది. అతను తల పైకెత్తి ఇంటి వైపు చూశాడు. సంధ్య అక్కడ ఉన్న పద్మ అనే ముసలావిడితో కబుర్లు చెబుతూ ఇంటి వాకిట్లోనే కనిపించింది. సంధ్యను ఇంట్లోనే చూడగానే సూర్య కళ్ళలో 1000 వోల్టేజ్ల బల్బులు ఒక్కసారిగా వెలిగినట్టు అతని కళ్ళు మెరిసిపోయాయి. కానీ మెదడు పనిచేయడం ఆగిపోయింది. ఆ తర్వాత ఏం జరగబోతుంది తర్వాయి భాగంలో తెలుసుకుందాం. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా.